రామ్ రామ్ ఫ్రెండ్స్. ఒక కుటుంబంలో పిల్లలు పుడితే ఆ సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయనివ్వట్లేదు కమ్యూనిక్రిస్ట్ బ్యాచ్. వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఫస్ట్ వీడియో తమ్నేలు మగబిడ్డే లెగసీనా. జనాలు పొట్టు పొట్టు తిట్టే వరకు జీరో సివిక్ సెన్స్, వీళ్ళకి కావాలి మంగపతి అనుకుంటూ తమ్నేళ్ళు మార్చేశారు. వ్యూస్ కోసం, చిల్లర ఏరుకోవడం కోసం. పేట్రియార్కల్ మైండ్ సెట్ తో చేసుకున్నట్టు కాదా ఇది? పాట్రియార్కల్ మైండ్ సెట్, పితృస్వామ్యం అంట. ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనుకోండి, ట్విన్స్ లో ఇద్దరు అమ్మాయిలు పుట్టారనుకోండి, వారసుడు వచ్చాడు అని చెప్పి అరిచిన ఈ ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? గుక్కపట్టి వాళ్ళేమో ఒక్కొక్కరు. మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుడితే వీళ్ళ సంతోషం ఇలానే ఉండేదా అంట. గుక్క పెట్టి ఏడ్చే వాళ్ళట అమ్మాయి పుడితే. దానికి వాళ్ళ తప్పు కాదు. ఇది మనువాదంతో మగవాదంతో నిండిపోయిన మన సొసైటీ మైండ్ సెట్ అలాగే ఉంది. వాళ్ళకి అదే నేర్పించింది, వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. మనువాదంతో మగవాదంతో నిండిపోయిన మన సొసైటీ తప్పు అంట. ఛాన్స్ దొరికితే మనుస్మృతి, మనువాదం అని హిందువుల మీద, సనాతన ధర్మం మీద, సమాజం మీద దాడి చేయడమే ఈ విష విత్తనాలకు తెలిసింది. ఆడపిల్ల పుడితే వీళ్ళకి ఇచ్చారా చూసుకోమని? మాకు ఆడపిల్ల వద్దు అని. మాకు ఇంట్లో ఆడపిల్లలు ఆల్రెడీ ఉన్నారు, ఈ ఆడపిల్ల వద్దు అని చెప్పారా? ఇంట్లో ఉన్న ఆడపిల్లలను సరిగ్గా చూసుకోవట్లేదని ఎవరైనా వచ్చి వీళ్ళకి కంప్లైంట్ చేశారా? ఇంట్లో ఉన్న ఆడపిల్లలే చిరంజీవి సినిమాకి ప్రొడ్యూసర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు. నువ్వు ఆడపిల్లవి ఇంట్లో అని ఇంట్లో కూర్చోబెట్టలేదు ఏనాడు వాళ్ళ ఇంట్లో. ఇదిగో ఆడపిల్ల పుట్టినప్పుడు వాళ్ళ సంతోషం చూడండి. ఇవేమీ కనపడలేదా? అది సంతోషం కాదా? అప్పుడు పుట్టింది ఆడపిల్ల కాదా? మొదట ఆడపిల్ల పుట్టాక నెక్స్ట్ ఇంకో జెండర్, మగ పిల్లాడు పుడితే బాగుంటుంది, అక్క తమ్ముడు ఉంటే బాగుంటుంది, ఎవరు అబ్బాయి పుడితే చెల్లి పుట్టాలి, అన్న చెల్లెళ్ళు ఉంటే బాగుంటుంది, మొదట అబ్బాయి పుడితే ఆడపిల్ల పుట్టాలని, పుడితే బాగుండని అనుకునే వాళ్ళు ఎందరో. అప్పుడు మాతృస్వామ్యం, మాతృ అహంకారం, అమ్మాయిల అహంకారం అని అంటారా వీళ్ళు? ఇప్పటికీ మాకు ఆడపిల్లలు లేరు అని అనుకునేవారు ఎందరో ఉన్నారు. అలానే మగపిల్లాడు కూడా ఉంటే బాగుండు అనుకోవడంలో తప్పు లేదు. మళ్ళీ ఆడపిల్లలు పుడితే కాస్త బాధ ఉంటుంది, మగపిల్లాడు అయి ఉంటే బాగుండేది ఒకరు అని అనుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అలా బాధపడకూడదని చెప్పడానికి ఎవ్వరు వీళ్ళు? అంటే కనీసం ఒక చిన్న బాధ ఉంటుంది, అరే పుడితే బాగుండు అనే ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది. ఆశ తీరలేదనుకో అలా అని చెప్పి పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేస్తారా, అమ్మేస్తారా, లేకపోతే చూసుకోమని చెప్తారా, బయట పాడేస్తారా? అలానే ఉంది వీళ్ళ బిహేవియర్. ఇప్పుడు పక్కనోడి బాత్రూంలో కెమెరాలు పెట్టి చూసారు అకాలు కాకపోతే. ఉపాసన పిల్లల్ని లేట్ కనండి, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోండి అంటే అలా కుదరదు అందరికీ. తప్పు అని చెప్పాం మేము. తప్పు చేస్తే మాట్లాడతాం. అలానే వ్యూస్ కోసం, చిల్లర కోసం అడ్డమైన కామెంట్స్ చేస్తే జనాలు ఊరుకోరు. అమ్మాయిలు ఎక్కువ తక్కువ, ఫెమినిజము, అబ్బాయిలు తక్కువ అమ్మాయిలు ఎక్కువ, ఇద్దరు సరి సమానమే. ఒక వెహికల్కి అమ్మాయి అబ్బాయి 2 చక్రాలు ఉంటేనే ఆ బండి నడుస్తుంది. ఎంతసేపు ఎన్ని రోజులు ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ లేకుండా చేశారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ చేసేశారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు, భార్యాభర్త విడిపోవాలని చూస్తున్నారు. ఇన్ని తరతరాలుగా సనాతన ధర్మం మీద, కుటుంబ వ్యవస్థ మీద దాడి చేస్తూనే ఉన్నారు కమ్యూనిస్టులు. కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే ప్రజలు ఇలానే చీవాట్లు పెడుతూనే ఉంటారు. సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు రాసిన రాతలు, చేసిన సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. కానీ నోటితో విసర్జించే జాతికి ఏం చెప్పినా ఏం చేసినా విసర్జించడం మానదు కదా. వాళ్ళ కొనిటెల గారి కోడలు కూడా, లావణ్య త్రిపాఠి గారు కూడా ఇలాంటి ఒక కామెంట్ పెడితే ఇంత చిల్లర మాటలు మాట్లాడతామని నేను అనుకోలేదు, ఇంట్లో ఆడపిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలుసు అని చెప్పి ఆ ఇంటి కోడలు ఈ రోజున కామెంట్ పెట్టింది. ఇలాంటి విషపు మొక్కలు, ఇలాంటి కామెంట్లు, వీడియోలు చేస్తున్నన్ని రోజులు మాలాంటి అమ్మాయిలు బయటికి వచ్చి నిజమైన మహిళా సాధికారత అంటే ఏంటి, ఫెమినిజం అంటే ఏంటో మేము చూపిస్తూనే ఉంటాం.